రైతు బంధు ఇవ్వట్లేదు రైతులకి. నెక్స్ట్ మళ్ళీ మహిళలకి 2000 పింఛన్ వేస్తున్నారు, అది రాలేదు. 3000 అండి పింఛన్ ప్రతి మహిళకి ఇవ్వలేదు. పింఛన్లు ఆగినాయి. మళ్ళీ ఇదే ఇందిరమ్మ ఇల్లు మరి ఎన్ని వచ్చినాయో ప్రజెంట్ గా ఏం అప్లికేషన్ పెట్టినాం. అప్లికేషన్ పెట్టినా కూడా ఆగిపోయినాయి. అది వరికి బోనస్ ఇచ్చారంటగా. వరికి బోనస్ ఇవ్వలేదు. ఒక 100కి ఒక 25% మట్టికి ఇచ్చారు, 15 మట్టికి ఆఫ్ చేశారు. 100% అందరికి ఇవ్వలేదు. చాలా ఇప్పుడు దళితులు కూడా ఎవరికి ఏమి పథకాలు ఏమి లేవు. 200 యూనిట్లకి కరెంటు ఫ్రీ అంట. కరెంటు మినిమం మట్టికి బాయిల్ బిల్లు వస్తూనే ఉంది. కొన్ని ఇంటి బిల్లు కూడా కొన్ని స్టార్ట్ అవుతూనే ఉన్నాయి. మళ్ళీ రోడ్లు అభివృద్ధి లేవు, సీసీ రోడ్లు లేవు గ్రామాలలో. శంకుస్థాపన ఏం సైడ్ కాలంలో డ్రైనేజీ వాటర్లో అవన్నీ మళ్ళీ ఎక్కడా ఇచ్చినట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. పింఛన్లు ఏం లేవు, మెయిన్ పింఛన్లు ఏం లేవు ముసలి వాళ్ళకి, వృద్ధులకి. మన 26వ తారీఖు 4 పథకాలు అన్నారు అండి. ఒక ఊరికి మండలానికి ఒక ఊరు పెట్టారంటగా. ఏది ఎవరన్నారు, ఎక్కడన్నారు? మా అధికారులు మట్టికి అనుకుంటారు. తర్వాత రేషన్ కార్డులు ఎవరికి అప్లికేషన్ పెట్టినా కూడా రేషన్ కార్డులు ఎవరికి రాలేదు. ఆరోగ్యశ్రీ కార్డులు ఎవరికి రాలేదు. చాలా మట్టి రుణమాఫీ చేశారంటగా. రుణమాఫీ ఏం చేయలేదు. రుణమాఫీ చాలా మట్టికి ఆగినాయి, బ్యాంకులలోనే ఆగినాయి. 2 లక్షలు చేశారంటగా. కాలేదు. మరి రేపు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎలా ఉంటుంది అంటారు? సర్పంచ్ ఎలక్షన్ లో ఎవరిదంటే ఇద్దరు టీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యారు. రాజకీయ నాయకులు వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యారు. వాళ్ళిద్దరు పావలవాట అనుకుంటున్నారు. వాళ్ళిద్దరిలో ఎవరు మరి వాటాన్ని బట్టి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వానికి వెళ్ళి వాడు కుప్పేస్తాడు అంతే. మధ్యలో మట్టికి రైతుల మట్టికి ఇంకా ప్రజల మట్టికి శూన్యమే, ఏముండదు. ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదా? రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంటే ఆయన బాగానే ఇస్తాడు. ఇక్కడికి వచ్చారు కల్లా పైన ఇస్తాడు, కింద ఎవడు కాళ్ళే దోసుకుంటున్నారు. ఆయన ఏముంది పాపం, పోండి రాని అంటాడు. ఎవడు దోసుకున్నాడో వాడే దోసుకుంటున్నారు. ఇక్కడ రాజకీయ నాయకులు కుమ్మక్కయ్యారు. మెయిన్ రాజకీయ నాయకులు కాంగ్రెస్ లో ఖచ్చితంగా 8 మంది నాయకులు ఉన్నారు, లీడర్లు ఉన్నారు. ఈ 8 మంది లీడర్లు ఎవడు కాడే దోసుకుంటున్నారు. ఎవడు నీ మాట నీదే, నా మాట నాదే అంటున్నారు. అది ఈ పరిపాలన అలా ఉంది. మనం ఎవరిని ఏమనేది కావట్లేదు. ఏమన్నా అన్నాం అనుకో మనమేనా ఎమ్మటే టార్గెట్ పెడతాం ఈ రాజకీయ నాయకులు. అది 100కి ఎంత వేస్తారు మార్కులు రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ రెడ్డి గారికి 100కి 25 వేస్తున్నా నేను. 25 అంతే. అయితే ముందు ఇదే విధంగా పోతే శూన్యమే. గురించి చెప్పండి. ప్రజెంట్ ఆంధ్ర ఏముందండి, ఇప్పుడు తెలంగాణలో ఒకప్పుడు జాబులు మనకి ఇచ్చేవాళ్ళు కాదు. జాబులు మట్టికి ఇప్పుడు చాలా మట్టికి ఇప్పుడు మన తెలంగాణ వల్ల వచ్చినాయి, మంచిగా జాబులు వచ్చి విడిపోవటం వల్ల వాళ్ళు పెద్ద పెద్ద జాబులు చేసేది మనకి సెపరేట్ జాబ్ ఇచ్చేది. అవునా? ఆంధ్ర వాళ్ళు ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటారు. వాళ్ళు రూపాయి పెట్టి మన దగ్గర 10 రూపాయలు పట్టుకుని పోయేది. అది ఈ రోజు మట్టికి కూడా నిరుద్యోగులు ఉన్నారంటే మన కాడ వయసులు పెట్టి బాగా తెలంగాణలో ఎక్కువ మద్యం పరిపాలన చేస్తుంది. బాగా ఏది మాట్లాడినా మద్యమే పరిపాలన చేస్తుంది. నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు ఏమి రాలేదండి. ఇప్పుడు కానిస్టేబుల్ అన్నారు, కానిస్టేబుల్ ఏమి రాలేదు. ఈ రోజు మట్టికి కూడా జాబులు కూడా ఏమి లేదు, చెప్పుకున్నంత రిజల్ట్ అయితే లేదు. సన్నబియ్యం అన్నారు, సన్నబియ్యం కూడా లేదు. 15 ఇచ్చాను, ఏది సన్నబియ్యం కూడా రాలేదు. కూల్ రేట్లు చూస్తేనో తక్కువైపోతున్నాయి. మిర్చి ధరలు డౌన్ అయిపోయినాయి. రైతులు దివాలు తీశారు. మెయిన్ మిర్చి మీద కింటా బోనస్ అన్నారు. ఎవరు కూడా బోనస్ ఏం లేదు. ఫస్ట్ స్టెప్ లో ఇచ్చారు, 2వ స్టెప్ లో మొత్తం తీసి పక్కేసారు. చాలా ఇబ్బంది పెట్టారు. రైతులు మట్టికి చాలా ఘోరంగా ఉన్నారు. ఏంటంటే ఎవడెక్కినా కూడా అదే హీరో అంటారు, అదే జీరో అంటారు. అది మెయిన్ కళ్యాణ లక్ష్యం అన్నారు, 1,50,000 అన్నారు, తులం బంగారం అన్నారు. కళ్యాణ లక్ష్యం అన్నారు, తులం బంగారం అన్నారు, 1,50,000 అన్నారు. ఆ 50